ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం. శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే ఫైనాన్షియల్గా మీ లైఫ్ మార్చుకోవాలంటే మీరు కన్సల్ట్ చేయాల్సిన వ్యక్తి విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మన లైఫ్లో బిగ్ అమౌంట్స్ అంటే లైఫ్ టర్న్ అయ్యే మూమెంట్స్ కోసం కొన్ని బిగ్ అమౌంట్స్ ఉంటూ ఉంటాయి. ఒక ఇల్లు కట్టాలంటే ఒక 50 లక్షలని, ఒక బిజినెస్ పెట్టాలంటే ఒక 30 లక్షలు, 60 లక్షలు, ఇలాంటి అమౌంట్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద అమౌంట్స్ని మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది అంటారు? మంచి ప్రశ్న అండి విరాట్ గారు. దీనికోసం ఎల్ఆర్ఎల్ టెక్నిక్ అనేది ఉందండి. ఎల్ఆర్ఎల్ అంటే ఫస్ట్ ఏంటంటే, ఎల్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో రాయాల్సి ఉంటుందండి. ఓకే. ఆర్ అంటే రైట్ హ్యాండ్తో మీ యొక్క అఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో రాయాల్సి ఉంటుంది. ముందుగా ఎల్ఆర్ఎల్ కంటే ముందుగా ఏం చేయాలి అంటే, అసలు మన సంకల్పం ఇందాక మీరు అన్నట్టుగా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక 50 లక్షలు, ఒక బిజినెస్ చేయాలంటే 30 లక్షలు, సో 30 నుంచి 60 లక్షలు ఇలా అవుతూ ఉంటాయి. ఓకే. సో ముందుగా మీరు పేపర్ పెన్ తీసుకుని చెప్పినట్టు చేయండి. ఎవరైతే ఇలా చేస్తారో డెఫినెట్లీగా అండి ఒక టైంలో డెఫినెట్గా వాళ్ళకి ఆ అమౌంట్ అనేది అందుతుంది. సో అలాంటి ఒక టెక్నిక్, గ్రేట్ టెక్నిక్ని ఈరోజు నేను ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం రివీల్ చేయడం జరుగుతుంది. సో ముందుగా విరాట్ గారు మీరు ఏం చేస్తారంటే, మీకు ఎంతైతే అమౌంట్ కావాలనుకున్నారు, లైక్ 30 ల్యాక్స్ 50 ల్యాక్స్, నేను 50 ల్యాక్స్ రూపీస్ ఓకే కలిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలను రాయండి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్స్ రావాలి. నేను 50 ల్యాక్స్ రూపీస్ కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎస్, ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే థాట్ అనేది ప్రొలాంగ్ అవుతుందండి. థాట్ ఎంత ఎక్కువసేపు నిలిచి ఉంటే అంత ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంటుంది. సో ముందుగా రాయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా రాయాలి. ఓకే, రైట్. నేను ఇంత అమౌంట్ రూపీస్ 50 ల్యాక్స్ అంటే 5000 ఓకే 000 అంతా డిజిట్స్తో రాయాలి. రూపీస్ నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇది రాశారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే పేపర్ తిప్పండి, టర్న్ చేయండి. మీరు ఇందాక పేపర్ పై రాశారు కదా, రాసి పేపర్ బ్యాక్ సైడ్ మీరు ఏం చేస్తారంటే తిప్పండి. రాసిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్, ఎస్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ లెఫ్ట్ హ్యాండ్తో ఇందాక మీరు ఏదైతే అఫర్మేషన్ రాసారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్తో రాయండి. రాయండి, నేను 50 ల్యాక్స్ రూపీస్ కలిగి ఉన్నందుకు, లేదా నేను 50 ల్యాక్స్ రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లో కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో ఎప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్తో రాస్తూ ఉంటామో ఒక టైప్ ఆఫ్ టెన్షన్, ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ కలుగుతూ ఉంటాయి. అంటే లోపల బ్రెయిన్లో యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఒక ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, రైట్. లెఫ్ట్ హ్యాండ్తో రాశారా సార్? రైట్. నేను 50 ల్యాక్స్ రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లో, లేదా నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. రైట్. అది రాసిన తర్వాత ఏం చేస్తారంటే విరాట్ గారు, లెఫ్ట్ హ్యాండ్తో రాసిన తర్వాత మీరు రైట్ హ్యాండ్తో మళ్ళీ సేమ్ అఫర్మేషన్ను మీరు ఇప్పుడు రైట్ హ్యాండ్తో రాస్తారు. ఓకే, రైట్. లెఫ్ట్ హ్యాండ్తో రాసిన తర్వాత నాకు చెప్పండి ఒకసారి. ఓకే, రాస్తారు కదా, ఇప్పుడు సేమ్ అదే అఫర్మేషన్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో రాయండి. సేమ్ అదే దాని కింద రాయండి. రైట్ హ్యాండ్తో ఇందాక మీరు లెఫ్ట్ హ్యాండ్తో ఎలా రాశారో దాన్ని రైట్ హ్యాండ్తో రాయండి. ఎస్, రైట్ హ్యాండ్తో కూడా సేమ్ అదే అఫర్మేషన్, పాజిటివ్ అఫర్మేషన్ను మీరు రైట్ హ్యాండ్తో రాస్తారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ అఫర్మేషన్ లెఫ్ట్ హ్యాండ్తో రాయండి. సేమ్ అదే లెఫ్ట్ హ్యాండ్తో రాయండి, మళ్ళీ రాయండి లెఫ్ట్ హ్యాండ్తో. సో ఎందుకంటే నేను ఇలా చేపిస్తున్నానంటే, అలా రాయడం వలన థాట్ ప్రొలాంగ్ అవుతుంది. ప్లస్ అది రాయడం వల్ల ఇంకొకటి ఉంది, నేను చెప్తాను అది మీకు. ఫస్ట్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో నేను మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ రూపీస్ నేను కలిగి ఉన్నందుకు, లేదా నా బ్యాంక్లో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. విశ్వం అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి. ఎందుకంటే విశ్వం అనేది ఎందుకు యాడ్ చేయమంటారంటే, సుప్రీం ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, హయ్యెస్ట్ అల్టిమేట్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు తెలియజేస్తామో ఆ గ్రాటిట్యూడ్ పవర్ వలన కూడా చాలా ఫాస్ట్గా మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంటుంది. ఓకే, రైట్. ఫస్ట్ క్లారిటీ ఎల్ఆర్ఎల్. ఫస్ట్ మనకు అఫర్మేషన్ తీసుకొని అఫర్మేషన్ లెఫ్ట్ హ్యాండ్తో ఒకసారి, తర్వాత రైట్ హ్యాండ్తో ఒకసారి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ఒకసారి. ఎల్ఆర్ఎల్ టెక్నిక్. ఇది కనుక రాస్తూ ఉన్నప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి చేంజెస్ వస్తున్నాయి వాటిని గమనించుకుంటూ రాయాలి. ఓకే, అప్పుడు రాయడం వల్ల చాలా సింపుల్ టెక్నిక్ అండి, ఈజీ టెక్నిక్ ఇది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. రాశారు కదండి విరాట్ గారు.
ఎలా అనిపించిందండి ఎల్ఆర్ఎల్ టెక్నిక్ రాస్తున్నప్పుడు వెళ్ళి చేస్తున్నప్పుడు మీకు? అంటే రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్తో రాసినప్పుడు ప్రతి క్షణం నేను అనుభూతి చెందడం జరిగింది. Yes. ఒక పాయింట్ అయితే. రెండోది ఏంటి అంటే మైండ్ చాలా ఫోకస్డ్గా పనిచేసింది ఎస్ కరెక్ట్. లెఫ్ట్ హ్యాండ్తో రాసినప్పుడు. ఎస్ కరెక్ట్. రైట్ హ్యాండ్ కంటే కూడా రైట్ హ్యాండ్ అలా వెళ్ళిపోయింది, కానీ లెఫ్ట్ హ్యాండ్తో రాసిన ప్రతి అక్షరం ప్రతి ఆ సెకండ్ కూడా చాలా ఫోకస్డ్గా ఓకే జరిగిందనమాట. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ అండి విరాట్ గారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరికైనా ఎలా ఉంటుందంటే లెఫ్ట్ హ్యాండ్తో స్లోగా ఉంటుంది, మన థాట్ ఎక్కువసేపు మన మనసులో నిల్చుంది. ఏదైనా ఒక థాట్ ఒకే ఆలోచన ఎక్కువసేపు కనుక నిలబడింది అనుకోండి, అది ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఇంకొకటి మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసినప్పుడు రైట్ బ్రెయిన్ కనెక్టివిటీ ఉంటుందండి. రైట్ బ్రెయిన్ ఈజ్ అ క్రియేటివిటీ థింకింగ్. ఎవరిలో అయితే క్రియేటివ్ థింక్ ఎందుకోసమంటే, ఇప్పుడు లాజికల్ థింక్ ఏమంటుందంటే, మనం ఇట్లా రాస్తాం కదా, ఆపేస్తుంటుంది, నీకు ఎట్లా వస్తాయి అంటది. సో ఎప్పుడైతే సరే లాజికల్ థింకింగ్ అంటే కూడా ఎవరైతే క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మకత ఎక్కువ ఉంటుందో వాళ్ళ లైఫ్లో సక్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు సైంటిస్టులు చూస్తే వాళ్ళు ఎక్కువ రైట్ బ్రెయిన్ యూజ్ చేస్తుంటారు. మీరు చూస్తే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంతెందుకు సార్, ఇప్పుడు రైట్ బ్రదర్స్ మన విమానాన్ని తీసుకున్నప్పుడు కనిపెట్టినప్పుడు వాళ్ళు కనుక గ్రావిటేషన్ ఫోర్స్ అనేది కింద పడుతుంది అని అనుకుంటే అది అంత పెద్ద ఇన్వెన్షన్ జరగకపోయింది. ముందుగా చూసుకున్నారు అంటే వాళ్ళు క్రియేటివ్ థింకింగ్. మనలో కూడా క్రియేటివ్ థింకింగ్ రావాలంటే లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తుండాలి. అలా లెఫ్ట్ హ్యాండ్తో మనం ఇప్పుడు అఫర్మేషన్ తీసుకున్నాం కదా, ఎప్పుడైతే మనం అఫర్మేషన్ లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాం కొంచెం టైం పడుతుంది, స్లోగా అవుతుంది, బట్ సమ్ చేంజెస్ అనేది వస్తుంది. దానికి రైట్ బ్రెయిన్కి లింక్ క్రియేటివ్ థింకింగ్తో ఆల్రెడీ అయినట్టుగా మనం ఇమాజినేషన్ చేస్తుంటాం. ఎప్పుడైతే ఆల్రెడీ అయినట్టుగా మనం భావిస్తూ ఉంటామో ఆ ఫాస్ట్గా మన మేనిఫెస్టేషన్ అంటే రియాలిటీకి వాస్తవ రూపం త్వరగా వస్తుందండి విరాట్ గారు. అండ్ మరీ ముఖ్యంగా దీనికి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, జస్ట్ ఇలాంటి ఒక టెక్నికే కాకుండా ఈ టెక్నిక్ చేస్తున్నప్పుడు రిజల్ట్ త్వరగా రావడానికి మనం ఇంకా ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అని తెలియజేసేటట్లు మీరేం చేయబోతున్నారు? దీనికోసం అండి విరాట్ గారు, ప్రతి సాటర్డే అండి, ఓకే, ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం వ్యూయర్ చేయాల్సిన పని ఏంటంటే, కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటి ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఎవరికి వాళ్ళ ఇంట్లో ఉంటూ జూమ్లో ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. వండర్ఫుల్ సార్. తప్పకుండా ఈ క్లాస్ మరింత మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అట్ ది సేమ్ టైం మీ హెల్ప్ అనేది మరింత మందికి అందడం ద్వారా వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఇలా ఆల్రెడీ చాలామందికి జరిగింది కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ నేను అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఇంకొకటి అండి విరాట్ గారు, సో నేను ఇక్కడ రాసిన దాంట్లో ఒక చిన్న ఒక లాజిక్ కూడా ఉందండి. ఎందుకు నేను ఎల్ఆర్ఎల్ అంటానంటే, ఎప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్తో రాసినప్పుడు దాన్ని ఎప్పుడు ఫోకసింగ్ అయిపోతాం. ఎంత ఎక్కువ చూడండి, మన సబ్జెక్ట్ మొత్తం కూడా సింపుల్గా చెప్పాలంటే, వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ అవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. సో ఎంత ఎక్కువగా మనకు రిజల్ట్స్ వస్తాయంటే మన ఫోకస్ని బట్టి ఉంటుంది. అందుకోసం మన ఫోకస్ ఎప్పుడు పెంచుకోవడం లెఫ్ట్ హ్యాండ్తో రాసినప్పుడు ఫోకస్ ఎక్కువ అయిపోతుంది. అదే రైట్ హ్యాండ్తో చూసి మళ్ళీ తగ్గాడు, మళ్ళీ ఫోకస్ పెంచుతున్నాం అంటే థాట్ పొలం చేస్తూ ఒక దానిపై మన దృష్టి నింపుతూ లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం డిఫికల్ట్గా మూవ్ కాదు. బట్ ఎప్పుడైతే కనెక్టివిటీ వచ్చిందో రైట్ బ్రెయిన్ క్రియేటివ్ థింక్తో వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ జీవితంలోకి వచ్చిన అన్ని కూడా వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారండి విరాట్ గారు. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.